హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఏపీలో పెన్షనర్లకు కొత్త రూల్స్, ఇక వారందరికీ కూడా భారీ షాక్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మిగతా పథకాలు ఎలా ఉన్నా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది అని సీఎం చంద్రబాబు తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ పథకాన్ని ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మిగతా పథకాల కంటే పెన్షన్కి ఆయన ఇంతలా వెయిటేజ్ ఇస్తుండడానికి బలమైన కారణం ఉంది. పెన్షన్ తీసుకునే వారిలో చాలామంది పేదలు, నిరుపేదలు ఉన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, రోగాల బాధితులు, ఇలా సమాజంలో అనేక వర్గాల వారు ఈ పెన్షన్లను పొందుతున్నారు. ఇవి సరిగ్గా అందితే పేదల జీవితాల్లో ఎంతో కొంత మంచి మార్పు వస్తుంది అనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలో పెన్షన్లకు సంబంధించి వచ్చిన కొత్త రూల్స్ ఒకసారి తెలుసుకుందాము. ఇక ఈసారి పెన్షన్లు ఇచ్చేటప్పుడు సచివాలయ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఏ ఉద్యోగి అయినా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాల్సిందే. అలా కాకుండా లబ్ధిదారులను తమ దగ్గరకు రప్పించుకుంటే మాత్రం ఆ ఉద్యోగికి సస్పెన్షన్స్ ఆర్డర్స్ వెంటనే వెళ్ళిపోతాయి. ఆ ఉద్యోగి తప్పు చేసిన గంటలోనే ఆర్డర్స్ వెళ్తాయి. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఓ వ్యవస్థను కూడా రెడీ చేస్తున్నారు. ఉద్యోగుల కదలికలను సెల్ ఫోన్ ద్వారా మానిటరింగ్ చేయబోతున్నారు. పెన్షన్ పొందే వ్యక్తి ఉండే ప్రదేశానికి 300 అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉండి పెన్షన్ ఇస్తే ఆ ఇచ్చిన సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటారు. ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఇకపై పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు ప్రతి నెల పెన్షన్ ఇచ్చిన రోజే మధ్యాహ్నం నుంచి ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టబోతున్నారు. ఇది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. ఇది లబ్ధిదారులకు ఫోన్ కాల్ రూపంలో వెళ్తుంది. ఇందులో మీకు పెన్షన్ వచ్చిందా, వస్తే 1 నొక్కండి, రాకపోతే 2 నొక్కండి అని వస్తుంది. పెన్షన్ వచ్చిన వారు 1, రాని వారు 2 నొక్కుతారు. దాంతో ఎంతమందికి పెన్షన్ వచ్చిందో తెలిసిపోతుంది. ఐవీఆర్ఎస్లో మరో కాల్ కూడా ఉంటుంది. అందులో సచివాలయ ఉద్యోగి మీకు పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చారా లేదా అని ప్రశ్నిస్తారు. ఇంటికి వచ్చి ఇస్తే 1, ఇంటికి రాకుండా ఇస్తే 2 నొక్కండి అని ఉంటుంది. ఆ విధంగా కూడా సచివాలయ ఉద్యోగుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టబోతున్నారు. ఇక ఈ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పెన్షన్ సరిగ్గా ఇస్తే అది తమ ప్రభుత్వానికి మేలు చేస్తుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. గత నెలలో మిగతా సూపర్ 6 పథకాలు అమలవ్వకపోయినా ప్రజల్లో భారీ వ్యతిరేకత రాకపోవటానికి కారణం పెన్షన్ పథకం సరిగ్గా అమలవుతుండటమే అని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఇప్పటికీ జిల్లాల్లో కొంతమంది తమకు పెన్షన్ రాలేదని అంటున్నారు. అలాంటి వారు నెలకు 60,000 మంది దాకా ఉంటున్నారు. 63 లక్షల్లో 60,000 మందికి పెన్షన్ రాకపోవటం అనేది చిన్న విషయమేమీ కావచ్చు. కానీ వాళ్లకు మాత్రం ఎందుకు మిస్ అవ్వాలి అనేది సీఎం చంద్రబాబు ఆలోచన. అందుకే ఈసారి ఫిబ్రవరి నుంచి పెన్షన్లకు సంబంధించి జీరో టాలరెన్స్తో పని చేయబోతున్నారు. అర్హులైన వారికి ఎవరికి పెన్షన్ అందకపోయినా సచివాలయ ఉద్యోగులకు షాకులు తప్పవు.